సో ఫరీన్, నువ్వు నారా రోహిత్ గారి క్యారెక్టర్ చేసావా? ఓ ఓకే, సూపర్. ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు. Hi everyone, myself Farin, and I want to thank Vijay sir for giving me this opportunity, and I'm happy for acting as a child character of Nara Rohit. Thank you. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? ఉజ్వల్. ఉజ్వల్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ చేశారా? అంతేనా? ఓకే సరే ఉజ్వల్ మాట్లాడు. నమస్తే అందరికీ, నేను ఉజ్వల్. సో ఈ మూవీలో నేను మంచు మనోజ్ అన్న చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను. ఈ మూవీ గురించి మాట్లాడితే థ్యాంక్ యూ డైరెక్టర్ విజయ్ సార్. లైక్ చాలా ఫ్రెండ్లీగా డైరెక్ట్ చేశారు మమ్మల్ని. ఇంకా ఈ స్టేజ్లో ఈరోజు నేను ఉన్నానంటే మా మమ్మీ అని కాపుకోవాలి. సో మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. రాత్రంతా వర్క్ చేసి మళ్ళీ పొద్దున నాతో షూటింగ్ వచ్చి మళ్ళీ రాత్రి వర్క్ చేస్తావు. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మూవీ 30th మేకి వస్తుంది, ప్లీజ్ అందరు చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భాను ప్రకాష్. సో ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గారిది చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత మంచి సినిమాలో, ఇంత పెద్ద ముగ్గురు కోస్టార్స్ ఉన్న సినిమాలో నేను చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్, నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. May 13న సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. బా, ఎంత పద్ధతిగా మాట్లాడారో ముగ్గురు. సూపర్ బాయ్స్, సూపర్. ఏమైనా నువ్వు చెప్పాలనుకుంటున్నావా? నువ్వు చేసినటువంటి హీరో గారి గురించి అక్కడే కూర్చొని ఉన్నారు, ఆయన ఏమైనా అడగాలనుకుంటున్నావా నారా రోహిత్ గారిని? ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీ వన్ క్వశ్చన్? నో క్వశ్చన్స్ ఏం లేవా? ఏం అడగదలుచు? పోనీ నన్ను అడుగుతారా ఏంటి? నా ఏజ్ అడుగుతావా? లేదు అక్క, వెరీ నైస్ రా. థ్యాంక్ యూ బాయ్స్. అండ్ మనం ఇప్పుడు ఓ వెన్నెలా సాంగ్ లిరికల్ స్క్రీన్ మీద ప్లే అవ్వబోతోంది. ఓ వెన్నెలా సాంగ్ స్టెప్స్ గుర్తున్నాయా? ఏంటి చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్.